నేను ఇప్పుడు తిరుపతి వెళ్తున్నా. నేను ఆల్మోస్ట్ గుడి దగ్గరకు వచ్చేసా. పవర్ కొట్టు, ఫుల్ ట్యాంక్ కొట్టు. సో బేసిక్గా పూలేంటి దండలు ఏంటంటే నేను కానీ మా డాడీ కానీ మా తాత కానీ ఎవరన్నా ఇప్పుడైతే ఆర్డర్ దాటేస్తున్నాం. యాక్చువల్లీ బండి జలకిస్తుందని అన్నాడు అన్న. మా ఫ్యూల్ స్టేషన్ దొరకలేదు, బండి అయిపోయింది. సో ఇప్పుడైతే నేను 22864 కొట్టిన. మార్నింగ్ కూడా చూపించే వ్యూ नाइट पूरा कन्फ्यूज भाई इतना बड़ा विंड ब्लास्ट है, इतना बड़ा 110 में। और देखो लाइट की डायरेक्शन कहाँ चल जा रही है. अभी देखो कोई आदमी दिखाई नहीं है मेरे को. అబ్బా హైదరాబాద్ వచ్చినప్పుడు కలుస్తాం పక్కా. షిట్ మేము వచ్చేసి ఈ రూమ్లో పడుకున్నాం. థ్యాంక్ యూ భయ్యా. మా బొట్టోడు ఆ బండి ఎక్కిండు, బండి అడిగిండాడు నన్ను, నేను ఇయ్యా అని చెప్పిన. శ్రీ కోదండ రామస్వామి వారి టెంపుల్. ఓకే, జన్నత్ హే రే పూరా. తీసాలా ఇష్టం ఉన్నట్టు పెట్టేసి ఇట్లా తీస్తారా భయ్. సో బై ద వే నేను ఇప్పుడు తిరుపతి వెళ్తున్నా. ఇప్పుడంటే ఇప్పుడు కాదు, ఈరోజు వెళ్తున్నా. అండ్ తిరుపతికి స్టార్ట్ అయ్యే ముందు ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను ఇంటి దగ్గర గుడికి వెళ్తున్నా మమ్మీతో. మమ్మీ చాలా కెమెరా కాన్షియస్, కెమెరా ముందుకి రాదు. వస్తే తన నా స్పాన్సర్ కాబట్టి ఈ తిరుపతి ట్రిప్కి స్పాన్సర్షిప్ ఇయ్యదు అట్లా. అండ్ బై ద వే సబ్స్క్రైబర్స్ కౌంట్ పెరుగుతుంది. నేను మొన్న 260 255 250 అంటే 265 అయింది. నిన్న నాకు పంచి దొరికింది యాక్చువల్లీ. మమ్మీ ముందు కూర్చుంటుంది, ఎడ కెమెరా వస్తాను పాపం. నేను తొందరగా క్లోజ్ చేసేస్తా, ఎందుకంటే నా వల్ల తను కంఫర్టబుల్గా ఉండకపోతే నాకు నచ్చదు. సో పంచి అప్డేట్స్ ఇస్తా. పంచి అయితే ఇప్పుడు ప్రజెంట్ మా నేబర్ దగ్గర ఉంది, మా ఇంటి ముందు వాళ్ళ దగ్గర చిన్నపిల్లలు ఉంటారని తీసుకున్నారు. దాని తర్వాత అది పెద్ద అయినాక దాన్ని వదిలేస్తా, ఎక్కడికైనా తెచ్చినాను అక్కడికి. ఇంకా అది కాకుండా ఇంకేమైనా ఉందా చెప్పడం. అరే నా ఫోన్ లేదు బాస్, నా దగ్గర ఫోన్ లేదు. నాకు చాలామంది హ్యాండ్ ఇచ్చేసినారు ఫోన్ తెస్తా అని యూఎస్ నుంచి. ఎందుకంటే అక్కడ ఒక 30,000 అన్న తక్కువ అవుతుంది కదా మనకి. ఇక్కడ 1.45 ఉంది, సారీ 1.45. అక్కడి నుంచి తెచ్చుకుంటే 90 నుంచి 1 lakh వరకు వస్తుంది. సో అందుకే అక్కడిది నేను ప్రిఫర్ చేస్తున్నా. సో మ్యాక్సిమం చూడాలి. ఇప్పుడైతే నేను ఫోన్ లేకుండా తిరుపతికి పోతున్నా. నేను ఆల్మోస్ట్ గుడి దగ్గరకు వచ్చేసా. I'll do one thing, I'll continue the vlog after some time. We are on the ride now. So what's up people, how is it all going? Hope everyone is doing good. And by the way, నేను నా ఫేవరెట్ ప్లేస్ దగ్గర ఉన్నా, తిరుమల హిల్స్. మనం వెళ్ళేది కూడా తిరుమలనే కాబట్టి ఇదే రోడ్లో నుంచి వెళ్ళాలి. లెట్స్ సే జై శ్రీమన్నారాయణ ఇక్కడ. సో బై ద వే ఇప్పుడు నేను నా వెనకాల హేమంత్ గాడు ఉన్నాడు. అండ్ నా ఫ్రెండ్ కమ్ రిలేటివ్ ఒక అతను శంషాబాద్ దగ్గర నా కోసం వెయిట్ చేస్తున్నాడు అన్న. పవర్ కొట్టు, ఫుల్ ట్యాంక్ కొట్టు. మన బండి రెడీ, ఫుల్ ట్యాంక్ కొట్టేసేసిన 14.28 లీటర్స్. సో ఫస్ట్ అయితే వీడు హేమంత్ తెలుసు కదా అందరికీ, మొఖం చూపిరా. వీడు వేస్ట్ కాడు, కార్లో వస్తున్నా అని చెప్పిండు, కార్లో వస్తలేడు, బైక్ పైన వస్తుండే. వీళ్ళ మమ్మీతో అబద్ధం ఆడిపించిండు నాతోనే. ఇప్పుడు ఆ మమ్మీ చూసినాక వ్లాగ్ చూసినాక ఏమంటుందో తెలియదు. దీనైతే ట్రిప్ చేసుకుందాం. చలో హెవీ స్టార్ట్ విత్ గోవిందాస్ నేమ్. జై శ్రీమన్నారాయణ, గోవింద. సో నేను ఇప్పుడు ఉన్న ఎయిర్పోర్ట్ దగ్గర. సో బేసిక్గా పూలేంటి దండలు ఏంటంటే ఇది మా ట్రెడిషన్ అంటే మేము ఎప్పుడన్నా తిరుపతికి వెళ్తే నేను కానీ మా డాడీ కానీ మా తాత కానీ ఎవరన్నా మేము బండికి పూజ చేసి వెళ్తాం. సో ఈరోజు హ్యాపీగా నేను ఫస్ట్ టైం నా బండికి పూజ చేసిన. ఎప్పుడు మా డాడీ చేస్తాడు, ఇప్పుడు ఫస్ట్ టైం నేను చేసిన. సో ఇలా ఇది ఈ ట్రెడిషన్ ఒక తరంగా అలా వెళ్ళిపోతుండాలి అట్లా అనమాట. అంటే వెనకట్లా అప్పట్లో బండ్లు ఏడు ఉంటుండే మా దగ్గర ఉన్న మా ఫ్యామిలీలో అయితే ఫస్ట్ బండి అంటే మా దగ్గర కాలేజ్. సో మా తాత స్టార్ట్ చేసిండు, మా డాడీ క్యారీ చేస్తుండు, మా డాడీ నేను క్యారీ చేస్తున్నాను, నాది నా కొడుకు, వాన్ కొడుకు కాశెట్టి మొత్తం సామ్రాజ్యం పాటించేసేయాలి. ఇది అట్లా ఉండాలి.
సో అట్లా ఏం లేదు. జస్ట్ ఏంటంటే మనము మన బండికి ఇచ్చే రెస్పెక్ట్, మనం హ్యాపీగా తీసుకెళ్ళి హ్యాపీగా అంత చేసేదంటే మన బండే కదా మేజర్ రోల్ ప్లే చేసేది. అందుకే ఏంది మొన్న నేను నడిపించింది ఇది కదా, ఇదే బండి ఇదే బండి అది నంబర్ ప్లేట్ ఎదిగిపోయింది వస్తుంటే. లేలే అవి పెట్టినా. సో ఆయన మందీపన్న అండ్ అఫీషియల్గా రైడ్ ఇప్పుడు స్టార్ట్ అయింది. కాకపోతే మళ్ళీ ఒక ఫ్యూయల్ బ్రేక్ ఉంది. మందీపన్న ఫ్యూయల్ కొట్టించుకోలేదంట. ముందుకెళ్ళి ఫ్యూయల్ కొట్టించుకుందాం. ఇప్పుడైతే అవుటర్ దాటేస్తున్నాం యాక్చువల్లీ. సో ఇదైతే కర్నూలు వెళ్ళే రోడ్. కర్నూలు రోడ్ వెళ్తున్నాం, నంద్యాల రోడ్. ఆ రోడ్ యాక్చువల్గా బాగుంటుంది. అందుకే ఇంకా అన్నీ పక్కన పెట్టేస్తే నాకైతే ఆకలి అయితే లేదు. నేను వెరీ హెల్తీ ఉన్నా. వీళ్ళిద్దరిదే నాకు టెన్షన్. అట్లీస్ట్ అన్నది లేకుండా అన్నకేముంది, అన్నకు ఆకలేనే ఏమన్నా డ్రౌజీ అనిపించిన అన్న పక్క కాపేస్తాడు. వీందే నాకు భయం. బండి జలకి ఇస్తుందని అన్నాడు అన్న. నాకైతే ప్రాబ్లం లేదు, నేను టో కొట్టేస్తా. అన్న బండి బుక్ అయిపోయింది. ఐ మీన్ లైక్ ఫ్యూయల్ అయిపోయింది. మాకు ఫ్యూయల్ స్టేషన్ దొరకలేదు, బండి అయిపోయింది. లక్కీగా ఏంటంటే బండి మూవ్మెంట్స్ ఉన్నప్పుడే నేను త్రో కొడుతున్నా. చూద్దాం ఎంత దూరం కొట్టుదామా. సో స్పీడోమీటర్ కౌంట్ వచ్చేసి 859.89. చూద్దాం ఇంకెంత దూరం కొట్టగలుగుతాం. సో ఇప్పుడైతే నేను 22864 కొట్టినా. సో చెక్ చేయాలి ఎంతకు చెప్పినా, నేను నాకు గుర్తుకులేదు. आहा कितना सुकून मिल रहा है. मेरे पास फ़ोन नहीं है, गूगल मैप नहीं है, ना कुछ लुल्ली ఏం లేదు. చక్కగా పోతున్నా అంతే. కర్నూలు బోర్డు చూసుకుంటున్నా పోతున్నా. ఎంత బాగుందంటే ప్రశాంతంగా ఉంది లిటరల్గా చెప్పాలంటే. తెలివని పాటలు కూడా వాడుతున్నాను నేను. అంటే ఎప్పుడో ఎక్కడో ఎన్నో పాటలు అంటే ఇక ఎంజాయ్ చేస్తున్నాను ప్రాపర్గా. ఫోన్ ఉంటే అది చూడాలి, ఇది చూడాలి, ఒకడు ఫోన్ చేస్తాడు, డిస్టర్బ్ చేస్తాడు, మాట్లాడాలి అంతా. అంటే రైడ్ బాగుంటుంది అని కాదు, కానీ ఇది చాలా ఇంకా పీస్ఫుల్గా ఉంది. ఇంకా నేను ఎక్కువ హైడ్రేటెడ్ ఉంటున్నా, ఎక్కువ మాట్లాడతలే కదా, ఏం స్ట్రెస్ తీసుకుంటలేను, హ్యాపీగా వెళ్ళిపోతున్నా. మందీపన్న అయితే నా ఇంకకే ఉన్నాడు. మంచిగా 100 క్రూజ్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఇప్పుడు నేను మన 50 కిలోమీటర్స్ ఏమో వచ్చిన. 50 కిలోమీటర్స్ ఎక్కడ మన శంషాబాద్లో పెట్రోల్ కొట్టించిన కదా ఆడికి. మార్నింగ్ పూట చూపించే వ్యూ నైట్ పూట కనిపించదు బై. అదొక్కటే. అండ్ మార్నింగ్ పూట కొంచెం ఏంటంటే అన్నీ చూడవచ్చు, మాట్లాడవచ్చు, మెల్లవచ్చు. కాకపోతే ఎండ్ ఉంటుంది. నేను రాత్రి స్టార్ట్ అవ్వడానికి రీజనే ఇది. ఎండ ఉండద్దు, ఎండ నుంచి దూరం ఉండాలి, హ్యాపీగా వెళ్ళిపోవాలి, ట్రాఫిక్లో ఇరకద్దు. అదొకటే. గూగుల్ ఈటీ అయితే దగ్గర 559 చూపిస్తుంది. బ్రేక్ తీసుకోవడం అక్కడక్కడ చిన్న నాప్స్ చేస్తాం కాబట్టి, పవర్ నాప్స్ ఉంటాయి కాబట్టి 7 అవుతుండొచ్చు. కానీ మ్యాక్సిమం నేనైతే 5:30 అని అనుకుంటున్నా. और भाई अगर बात करें विंड ब्लास्ट की, भाई तगड़ा विंड ब्लास्ट है, तगड़ा. सोच ना पाओगे. मैं 110 में या हाँ 110 में एग्जैक्टली 110 में. और देखो लाइट की डायरेक्शन कहाँ चल जा रही है. अभी मेरे को हर बार ऐसे झुकना पड़ रहा है और उसको ठीक करना पड़ना है. ठीक है, कोई बात नहीं. आगे कहाँ तो कोई रुकेंगे, काम करवा देंगे क्या को बोले. तो अभी देखो आदमी दिखाई नहीं है मेरे को. तो क्या बोलूँ यार. ఇది నా ఫస్ట్ రైడ్ ఎవర్ ఇన్ మై హోల్ లైఫ్. నేను ఎప్పుడు చిన్న రైడ్కి వెళ్ళినా నేను గ్లౌజ్ వేసుకొని వెళ్తా. అట్లాంటిది ఈరోజు గ్లౌవ్సే లేవు బ్రో అసలు. ఐ డోంట్ నో ఇఫ్ యూ గైస్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్. నాకు అసలు గ్లౌవ్స్ వేసుకోవాలని లేదు. ఇంకా ఇది నా జాకెట్ అయితే ఓపెన్ జిప్తోని నడుపుతున్న బండి. బికాజ్ అంత వేడి ఉంది. కర్నూలు నెక్స్ట్ 13 కిలోమీటర్స్లో ఉంది. మందీపన్న అయితే ఏం కొడుతున్నాడు. యాక్చువల్గా రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ అయినా క్లాసిక్ అయినా గట్టి కొడితే 110 కిలోమీటర్స్ అవుతుంది. అట్లాంటిది ఎట్లా కొడుతున్నాడు అంటే మందీపన్న, నేను స్టన్ అయిపోతున్నా. నైస్, గ్రేట్ గుడ్ జాబ్ మందీపన్న. నీ అబ్బా
కర్నూలు కర్నూలు అన్నా మీ సబ్స్క్రైబర్ వస్తామన్నా హైదరాబాద్కి వచ్చినప్పుడు కలుస్తాం పక్కా నా సబ్స్క్రైబర్ ఎక్కువ థ్యాంక్ యూ అన్నా కర్నూలులో మంచి సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఇప్పుడైతే నంద్యాల రోడ్కి వెళ్తున్నాం. అంటే అవుటర్ ఎక్కేసాం. యాక్చువల్గా అయితే కర్నూలు రోడ్ నుంచి వెళ్ళాలి. లక్కీగా ఏంటంటే మనకి అక్కడ కొంతమంది దొరికేసరికి వాళ్ళు ఏమన్నారంటే కర్నూలులో మీకు ఫుడ్ ఉండదు ఏముండదు, సిటీలోకి వచ్చేస్తున్నారు మీరు రావాలంటే బొజ్జు చూసుకోవచ్చు అంతే, దానికన్నా బెస్ట్ మీరు హైవేకి వెళ్ళి ఫుడ్ తినండి అని చెప్పి ఈ రోడ్ పంపిస్తున్నాం. షిట్ 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 పెద్ద గొంతుంది బాస్. నేనైతే చెక్ చేసుకోలేదు. ఇట్స్ ఓకే. వాన లోతులో ఉండే నా ముఖాలు నిండిపోతుంది ఏమో అనుకున్నా. నా షూ అయితే తడిచినాయి. ఫైన్, ఇట్స్ ఓకే. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. సో బై ద వే ఇది ఒక పెట్రోల్ బంక్. నిన్న నైట్ వచ్చి మేము స్టే చేసాం. సన్ రైజ్ బాగుంది కదా అని చూపిస్తున్నా. చాలా ఫైన్. సో ఇది వచ్చేసి నైరా ఫ్యూయల్ స్టేషన్. మేము వచ్చేసి ఈ రూమ్లో పడుకున్నాం. నిన్న బండ్లో పెట్టేసినాం. పాపం ఈయన హెల్ప్ చేసిండు పడుకోనికే. థ్యాంక్ యూ భయ్యా. మా పొట్టోడు ఆ బండి ఎక్కిండు. బండి అడిగిండాడు నన్ను. నేను ఇయ్యా అని చెప్పిన. ఎందుకంటే నేను హైవే ఎవరిని నమ్మ, నా వల్ల కాదు హైవే. ఎవరు నా నమ్మిచ్చేసాడు అంటే హైలీ ఇంపాసిబుల్. ఎండ పెరిగిపోతుంది భయ, రేంజ్లో పెరిగిపోతుంది. అసలు నా వల్ల అయితే అసలు ఎండతో బండి వేయడం ప్రాబ్లం లేదు. బండికి ఏమైనా ప్రాబ్లం లేదు, మనుషులకి ఏమైనా అయితేనే నా ప్రాబ్లం. అదే లొల్లి. ఇంకా కూర్చున్నా నేనైనా ఎవరైనా. ఇప్పుడు నా రెస్పాన్సిబిలిటీ, ఇప్పుడు నా రెస్పాన్సిబిలిటీ తీసి మన చేతిలోకి ఇచ్చారే నువ్వు నా లైఫ్కి రెస్పాన్సిబుల్ కారా అంటే అవుతుందా? ఎట్లాగైనా అవుతుంది కాదు కదా. డ్రైవింగ్ మ్యాటర్లో మాత్రం నేను అసలు ఎవరిని నమ్మ. ఆ సూర్యాన్ని నమ్ముతా, అది ఏందో తెలియదు కానీ ఇక చిన్నప్పటి నుంచి వాడంటే ట్రస్ట్గా. ఆహా, ఏమన్నా వ్యూ ఉందా కనిపించినట్టు కొండల పైన అక్కడక్కడ చిన్న చిన్న చెట్లు. శ్రీ కోదండ రామస్వామి వారి టెంపుల్. ఓకే. जन्नत जन्नत है रे पूरा. तो బాగుంది బాస్. తీసాలా?